మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ. ఇతని పేరు రామయ్య. కష్టజీవి, పనే దైవం అంటాడు. అందరూ బాగుండాలనే మంచి మనసున్న మానవతావాది, సంస్కారవంతుడు. ఈమె సామ్రాజ్యం రామయ్య భార్య, సహనశీలి, గుణవంతురాలు. వీరిద్దరి అనుబంధం ప్రేమానురాగాలతో చిలకా గోరింకల సంతోషంగా సాఫీగా సాగిపోతూ అక్షరం రాని రామయ్యకు అతని భార్య సామ్రాజ్యమే చదవడం రాయడం నేర్పింది. అరే, ఏం సామ్రాజ్యం వేయడం? అసలే నువ్వు ఒట్టి మనిషి కాదు కదా. అబ్బా అబ్బా, ఏమైందమ్మా? మన బిడ్డ పొత్తిళ్ళలో తంతున్నాడయ్యా. కనిషం మన బాబు, మన బాబు, మన బాబాయ్ కదా, కొంచెం ఓర్చుకో సామ్రాజ్యం. నాకు మాట అయ్యా. ఏంటమ్మా? బాబు పెద్దగా అయ్యాక ఏం తప్పులు చేసినా ఏం అనకూడదయ్యా. అలాగే సామ్రాజ్యం, తప్పకుండా. బాబుని క్షమించయ్యా. సరే అయ్యా, పద వెళ్దాం. కొంతకాలం తరువాత ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి అంతలోనే తనువు చాలించింది ఆ సామ్రాజ్యం. తల్లి స్పర్శ ఎరుగని ఆ పసిబాలునికి రామయ్యే తల్లి, తండ్రి, సర్వం తానే. కంటికి రెప్పల ఆలనా పాలనతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఆ బాలునికి రాజేష్ అని పేరు పెట్టాడు. పెరిగి పెద్దయిన తన ముద్దుల కొడుకు రాజేష్ను ఉన్నతంగా మంచి సంస్కారవంతునిగా తీర్చిదిద్దాలనే రామయ్య ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో ఈ చిత్రంలో చూద్దాం. అయ్యా, ఈ లోకానికి వెలుగునిచ్చే ఓ తండ్రి, అందరూ బాగుండేటట్లు దీవించయ్యా. నా కొడుకును కూడా సల్లంగా చూడయ్యా. దా దా. పనికి టైం అయింది, పనికి వెళ్ళిపోతా. అమ్మా! అయ్యో, రండి రండి అన్నా, రండి. దెబ్బ తాకిందమ్మా. అమ్మా, అమ్మా, రక్తం వస్తుందమ్మా. అమ్మా, అమ్మా, అయ్యా, అమ్మా, అమ్మా, అయ్యా, అయ్యా, ముసలైన పని మానుకోమంటే మానుకోవడం లేదా? రామయ్య, నీకు ఈ వయసులో ఇటుకలు మేయడం అవసరమా? సచ్చే వరకు నాకు ఈ కష్టాలు తప్పు. ఈ దెబ్బలు నాకు మామూలే కదా. ఇవన్నీ నా కొడుకు కోసమే కదా, ఈ కష్టాలన్నీ. లేపండి అయ్యా, పుణ్యం ఉంటుంది. కూసో రామయ్యా, నీకు దెబ్బ తగిలింది, మేమున్నాం కదా చేయడానికి. పని చేస్తానయ్యా. పని చేయకపోతే పైసలు లేరు కదయ్యా. నా కొడుకు చదువు కోసం పైసలు కావాలి కదయ్యా.
రామయ్య అమ్మా అన్నం తెచ్చుకున్నావా? నేను పొద్దుగానే తిని వచ్చాను. అయినా నాకు వండి పెట్టేవాళ్ళు ఎవరున్నారమ్మా? మరి మేము చెరో ముద్ద పెడతాం తిను. వద్దులే నేను చూసుకుంటా, మేము తినలేం కదా. ఆకలి కొన్నలే పెడదాం సిరో ముద్ద. పర్లేదులే, మీరు తినండి అమ్మా. వద్దు పట్రామయ్య ఉండండిలే, ఆకలి అవుతుంది కదా తిను. సర్లేమ్మా. చాలా బాగుందమ్మా, సంతోషం ఉంది. అన్నం పెట్టారు. అమ్మ పనిలోకి వెళ్దాం, పని చేసుకుందాం. రండి, గుంపులు గుంపులు రావద్దు, లైన్లో రండి, వరుసగా రండి. నువ్వు రావా? అయ్యా ఇందా తీసుకో, నడు. అయ్యా ఒక 1000 రూపాయలు ఎక్కువ అయ్యా, వచ్చే వారం కూలి డబ్బులో పట్టుకుందువు. నడువా, ఇల్లు. నువ్వు రావా? పని తక్కువ, జున్నుడు ఎక్కువ. వెంకటే డబ్బులు కింద పడిపోయినాయి. అయ్యి బాబు వెంకటయ్య, అయ్యా నీ డబ్బులు కింద పడిపోయాయ్యా, తీసుకో అయ్యా. ఎంతో కష్టపడి సంపాదించా. జాగ్రత్త అయ్యా, వస్తానయ్యా. సరే ఉంటానయ్యా. ఏ రామా, అక్కడికి ఎందుకు వెళ్ళావా? రైట్. అయ్యా వస్తున్నానయ్యా. ఏమయ్యా పెద్ద మనిషి, లైన్లో ఉండగా అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? అది ఆయన డబ్బులు పడిపోతే ఇచ్చానయ్యా. రారా తీసుకో. పని తక్కువ, దెబ్బలు ఎక్కువ. అసలు నీకు కూలి ఇవ్వడమే దండుగా. ఇదిగో పో. వస్తానయ్యా. అమ్మయ్యా, పని అయిపోయింది. ఈ రోజు నా రెక్కల కష్టం 500. జాగ్రత్త రామయ్య, డబ్బులు ఎంతో కష్టపడి సంపాదించుకున్నావు. కాలికి దెబ్బ తగిలినా కూడా. నిజమేనమ్మా, ఈ పైసలు నేనేం ఖర్చు పెట్టనమ్మా. నా కొడుకు చదువు కోసం డబ్బులు కావాలి, అందుకే ఈ డబ్బులు నేను ఖర్చు పెట్టాను. కానీ ఆకలిగా ఉంది, తింటే ఖర్చు అవుతుంది. నా ఆకలైనా చంపుకుంటా కానీ ఈ డబ్బునే ఖర్చు పెట్టనమ్మా. నా కొడుకు చదువు కోసం. సరే రామయ్య, జాగ్రత్తగా వెళ్ళు. అలాగేనమ్మా, వస్తేనమ్మా. నా కొడుకు చదువు కోసం కావాలమ్మా. బాబు, బాబున్నాడు, నా బాబున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. నా బంగారు చిన్న. బాబు, ఏమైంది నాయనా, ఈరోజు ఇంత లేట్ అయింది? పనికి వెళ్ళినావా? అది పని చేస్తుంటే కాలు మీద ఇటుకు పడి దెబ్బ తాకిందయ్యా, నొప్పిగా ఉంది, అందుకనయ్యా లేట్ అయింది. నొప్పిగా ఉంది బాబు. అంతేనా బాబా? చాలు చాలు, నీ నస ఆపు గాని ఈరోజు కూలి పైసలేవి? ఇదిగో బాబు, పైసలే తీసుకో బాబు. బాబు ఎక్కడికయ్యా? అందరు రాయ్యా. బాబు, బాబు జాగ్రత్త బాబు. తీసుకోయ్యా, తీసుకోయ్యా. రామయ్య, ఈ వయసులో ఇంత కష్టం అవసరమా? ఈ కష్టం వద్దు, నా కొడుకు కోసమేనయ్యా. ఏమయ్యా రామయ్య, పొద్దంతా కష్టపడతావు, సాయంత్రం కాగానే టీ కొట్టుకొస్తావు. నీ ఆరోగ్యం కూడా చూసుకో రామయ్య. నా కొడుకు చదువు కోసం డబ్బులు కావాలయ్యా, అందుకనే ఈ కష్టం అంతా. రామయ్య, అయ్యా అంతా నీ పిచ్చి గాని ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎవరు చూస్తున్నారయ్యా? ఏ నీ కొడుకు ప్రయోజకుడే నిన్నేమైనా చూస్తాడనా? అవునయ్యా. ఇంకా నయం, ఏ అనాథాశ్రమంలో పెట్టకపోతే సరి. లేదు లేదయ్యా. అయ్యా, నా కొడుకు బాగా చదివి పెద్ద ఆఫీసర్ అవ్వాలయ్యా, గొప్ప ప్రయోజకుడయ్యి ప్రజలకు సేవ చేయాలయ్యా, అదేనయ్యా నా కోరిక.
నమస్తే నమస్తే. ఎట్లున్నారు అందరూ? నమస్తేనయ్యా. ఏమయ్యా రామయ్య, ఏంటి ఎట్లున్నావు? బాగున్నానయ్యా. ఎంత ఓపికయ్యా, ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నావు. ఏం చేయాలయ్యా, రెక్కడితే కానీ డొక్కండి వాళ్ళం. ఇదంతా నా కొడుకు కోసమేనయ్యా. నా కొడుకు బాగా చదివి గొప్పగా ఎదగాలయ్యా. అయినా ప్రతిసారి ప్రతి వాళ్ళతో నా కొడుకు అని ఉంటావు. ఈ రోజుల్లో ఎవరయ్యా తల్లిదండ్రులను పట్టించుకునేటోళ్ళు? ఆ మాటకొస్తే కూతుర్లయ్యా పట్టించుకునేది. అది సరే, నీ కొడుకు కాలేజీ పోతుండయ్యా. సరే రామయ్య, నీ ఆరోగ్యం బాగా చూసుకో. నీకు చిన్న అవసరం వచ్చినా నాకు ఒక ఫోన్ చేయి, నేను చూసుకుంటా. అట్లాగే. ఓకేనా? సరే ఉంటా మరి. అందరికి నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. సార్ ఎంత మంచోరు, సరళగా ఉండాలి. అరే రాజేష్ ఇట్రా. ఏంటి రక్షాలు చేస్తున్నావు? పిలుస్తారా అవేంది? అరే రాజేష్, మా నాన్న ఎవరో తెలుసురా? పెద్ద ఆఫీసర్ రా, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. యు ఆర్ వెరీ పూర్ పిల్లో. ఒరేయ్, పుట్టుకతో ఎవడు ధనవంతుడు కాడు కదరా, వీడు కూడా మన ఫ్రెండే కదరా. అవునరా, మీరన్నది నిజమేరా. మా నాన్న కూలోడ్రా. ఒరేయ్, వీడి మనసు ఎప్పుడు బాధ పెట్టకంటరా. సారీరా రాజేష్, సారీరా. అవును, వీళ్ళందరూ మాట్లాడి నిజంగా ఉంది. అందరు నాయన లెక్క మా నాయన కూడా డబ్బు గలడితే బాగుండు. అందుకే కదా మా ఇరుగు పొరుగుళ్ళు, మా దోస్తులంతా నన్ను హేళన చేసి చులకన చూసుకుంటున్నారు. ఇవన్నీ నేను భరించలేకపోతున్నా, నాకు పిచ్చిలేస్తుంది. దీనంతటి కారణం పేదరికమే కదా, ఈ దరిద్రమే కదా. అందుకే ఈ ముసలైన దరిద్రం నుండి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతా. అమ్మా, అబ్బా, అబ్బా, గంజి పడింది. అబ్బా, మంట ఉంది. అబ్బా, అమ్మా, అమ్మా. ఈరోజు ఇంట్లో ఆయనతో నేను ఉండడమా వెళ్ళడమా తేలాలే. నాకు ఈ గంజి పడినా పర్వాలేదు, నా కొడుకు వచ్చే టైం అయింది. బాబు, బాబుకి అన్నం పెట్ట. ఈ ముసలాయన ఏదో ఒకటి చేస్తున్నట్టు. దరిద్రం. వచ్చాడు బాబు. చిచి, నీకోసే బాబు. బాబు చెప్ప, అన్నం తెస్తున్నా బాబు. అబ్బా, బాబు, బాబు, ఇదిగో బాబు, నీకోసం అన్నం తెచ్చే బాబు. బాబు, 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 ఈ ఒక్క ముద్దు తినయ్యా, ఇప్పటికే ఆలస్యమైంది. బాబు, ఒక్క ముద్దు తినయ్యా. చాలు చాలు నీ ప్రేమ, నీ కుంటి, నీ ముసలి కంపు భరించలేకపోతున్నా. నీ దరిద్రం వల్లే కదా నా దోస్తులు చిన్న జబ్బు చూస్తుండ్రు, నన్ను హేళన చేస్తుండ్రు. నా దమ ఖరాబ్ అవుతుంది. ఇల్లు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. బాబు,
నా జీవితం మీద నాకే విరక్తి పుడుతుంది. చీచి, నీ కడుపున ఎందుకు పుట్టానేమో. బాబు బాబు ఎక్కడికయ్యా, ఎక్కడికి? ఒక్క ముద్ద తినకుండా వెళ్ళిపోతున్నావు అయ్యా. అయ్యా, ఒక్క ముద్ద కూడా తినకుండా పోతున్నావా అయ్యా? హలో రాజేష్, ఎక్కడున్నావు? హలో రాజు, ఎక్కడున్నావురా? మన వాళ్ళంతా నీకోసం ఎదురు చూస్తున్నాం. జిందగీలో ఎంజాయ్ చేయాలరా. సర్లేరా, వస్తున్నా. అరే ఇట్రా. స్వర్గం అంటే నీకు తెలుసారా? అరే స్వర్గం అంటే నాకేందో తెలియదురా. స్వర్గం అంటే ఏదో చూపిస్తాం పదారా. ఏ రాండ్రా. అమ్మా సామ్రాజ్యం, నువ్వేమన్నా మన కొడుకు ఏ తప్పు చేసినా, ఏ కష్టం కలిగించినా భరించమన్నావు. ఇప్పుడు మన బాబు నన్ను భరించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. సామ్రాజ్యం వెళ్ళిపోయాడు. మన బాబు వెళ్ళిపోయాడు. సామ్రాజ్యం, ఇప్పుడు నిన్నెవరి కోసం బ్రతకాలి? సామ్రాజ్యం, మన బాబు వెళ్ళిపోయాడు. బాబు బాబు రాజేష్, బాబు ఎక్కడున్నా బాబు? రాజేష్, ఇంటికి రాయా, త్వరగా రా నాన్న. బాబు రాజేష్, నీకోసం ఎదురు చూస్తున్నాను నాన్న, త్వరగా రా నాన్న. హలో, రామయ్య గారేనా మాట్లాడేది? హలో, రామయ్య గారేనా? అవునండి. ఎవరు మీరు? మేము రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుండి మాట్లాడుతున్నామండి. గత నెల మీరు బుల్లెట్ బండి కోసం బుక్ చేసుకున్నారు కదా? అవునండి. బండి వచ్చింది, మీ ఇంటికి తీసుకుని వస్తున్నాం. మీరు ఇంటి దగ్గర ఉన్నారా? ఉన్నానండి. ఓకేనండి. సామ్రాజ్యం, మన కొడుకు కాలినడకన కాలేజీకి పోతుంటే బాధ చూడలేక రోజు వచ్చిన కూలీలో పైసా కూడబెట్టి మన బాబు కోసం బండి కొన్నాను. సామ్రాజ్యం, బండి కొన్నాను. అది బాబుకు బుల్లెట్ బండి ఇష్టమని బుల్లెట్ బండి కొన్నాను. కానీ బాబే వెళ్ళిపోయాడు. సామ్రాజ్యం, నేనేం చేయాలి? సామ్రాజ్యం, ఆ బండి ఎవరికి ఇయ్యాలి? ఏ తాగరా. అరే నాకు కలవట్లేదురా. ఏ తాగరా బై తాగు. ఎక్కున్నావు తాగు. అరే తాగరా బై తాగు. అరే వద్దురా బై. అరే వద్దురా బై. వద్దు బై. ఫోన్ చేస్తా. నా బాబు ఎక్కడున్నాడో ఏమో, తిన్నాడో లేదో. తిన్నాడో లేదు, ఫోన్ ఎత్తట్లేదు. బాబు ఎక్కడున్నాడు? రింగ్ అవుతుంది, ఫోన్ తీయట్లే. ఎక్కడున్నాడు ఏమో. ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడున్నాడో ఏమో. అరే రాజేష్, మన అమ్మా నాన్నలు ఎప్పుడూ డిసిప్లిన్ అని ఇబ్బంది పెడుతున్నారా. అరే సలీం, ఇంకా 2 బీర్లు తప్పరా పోయి. హలో బేటా, ఎలా ఉన్నావు? బాగున్నా డాడీ. ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ప్రాక్టికల్ చేస్తున్నా. ఏం ప్రాక్టికల్ బేటా? డాడీ, H+O2 H2O డాడీ, ప్లస్ సోడా కలిపితే ఆల్కహాల్ ప్రాక్టికల్ డాడీ. వెరీ గుడ్. బాయ్ డాడీ. మీ ఫ్రెండ్స్ కూడా మంచి ప్రయోగాలు చేయాలి, దేశానికి మంచి పేరు తీసుకురావాలి. మేమంతా అదే పనిలో ఉన్నాం డాడీ. డాడీ బాయ్, సీ యూ. బాయ్ డాడీ. ఏడి బాబు రాలా? ఏడి బాబు, ఎక్కడున్నావు? త్వరగా రా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను బాబు. ఎవర్రా? హలో బాబు, ఎక్కడున్నావు? బయటనా? బయట అంటే ఎక్కడ బాబు? బయట అంటే బయట, ఏం చెప్పు.
జల్దీ ఇంటికి రయ్యా, నీతో కొంచెం మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడతావు? చెప్పింది 10 సార్లు చెప్తావు. నాకైతే బోరు కొడుతుంది. సర్లయ్యా, నోరు తెరిస్తే సొల్లు. సర్లయ్యా, నా నోటి మాటలు నీకు నచ్చకపోతే ఉత్తరం రాసి పెడతాను, చదువుకయ్యా. సర్లే, వస్తాలే. నేను చాలా బిజీగా పెడే ఫోన్. బాబు రాజేష్, కనీసం ఈ ఉత్తరం ధరైనా నా మనసుని అర్థం చేసుకుంటావని ఈ ఉత్తరం రాస్తున్నాను బాబు. ప్రియ అమ్మైన రాజేష్కు బాబు, మీ తండ్రి రాయినది ఏమనగా నా ఉత్తరాన్ని అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నా బాబు. ఇట్లు మీ నాయన. అరే మస్తుంది రాబాయ్, ఇదే రాబాయ్ స్వర్గం అంటే. అరే మస్తు అర్థమైంది రాబాయ్. అరే లేపురు రాబాయ్, లేపురా. అరే నడుపుతారా బాయ్. నీకు కామన్ సెన్స్ లేదు, లైసెన్స్ లేదు. నేను డ్రాప్ చేస్తాను రా. అరే నువ్వు ఆగరా బాయ్, లైసెన్స్ ఏందిరా? తాళవి బస్ చూసాం రా బాయ్. అరే ఎక్కురా బాయ్. అరే రాజు ఎగురా బాయ్. అరే వద్దురా, ఎక్కురా. అరే మంచి కూర్చోరా. అరే రాజు ఎక్కువ కూర్చోరా బాయ్, కూర్చోరా. అరే రాజేష్, రే రాజేష్, రే రాజేష్, రే అరే రాజే రాజే, రే విగ్రహ, అరే పట్ట, రే రాజేష్, అరే పట్ట, రాజేష్, అరే లే పడ, రే అరే రాజేష్, లేరా రాజేష్. అరే పోలీస్ కేసు అవుతుందిరా. అరే ఏం కాదు, హాస్పిటల్కి పోయి వేసేద్దామా. అరే వీడితో మనకెందుకురా, ఈ హాస్పిటల్ కూడా పడేసి పోదాం పర్యా, పోదాం పర్యా. కానరయ్యా నరులు కానరయ్యా, అజ్ఞాన మూర్ఖులు కానరయ్యా, నరులు కానరయ్యా. కానరయ్యా నరులు మీరు మానరయ్యా మాయా భ్రమలు. కానరయ్యా నరులు మీరు మానరయ్యా మాయా భ్రమలు. నాన జన్మము తిరిగి తిరిగి మానవ జన్మములో పుట్టి కానరయ్యా నరులు కానరయ్యా, అజ్ఞాన మూర్ఖులు కానరయ్యా, నరులు కానరయ్యా. ఆలు పిల్లలు తన వారంటూ తల్లిదండ్రుల విడిచినవాడు, పెండ్లమే బలే బెల్లమంటూ తల్లిదండ్రుల తన్నినవాడు కానరయ్యా నరులు కానరయ్యా, అజ్ఞాన మూర్ఖులు కానరయ్యా, నరులు కానరయ్యా. ఆశయే బలు మోస మనసు, మోసమేయమ్మ పాష మనసు.
పాశములో పొర్లి పొర్లి నాశనమయ్యేటి నరులు కానరయ్యా, నరులు కానరయ్యా. అజ్ఞాన మూర్ఖులు కానరయ్యా, నరులు కానరయ్యా. తంట తుంట పనులు చేసి గంటు సంపాదించి మోసి కాలమొచ్చి పోయేటప్పుడు సొంటి కొమ్మయ్యంట రాదు కానరయ్యా, నరులు కానరయ్యా. అజ్ఞాన మూర్ఖులు కానరయ్యా, నరులు కానరయ్యా. టీ తాగుదాం. సరేనే. అరే ఇక్కడ ఎవరు వాడున్నారే? దెబ్బలు బాగా తాకినాయే. డాక్టర్ చెప్దాం పోంపా. పోదాంపా. సార్ ఎవరో అబ్బాయి గేటు ముందు పడున్నాడు సార్. అయితే పేషెంట్ ఇమ్మీడియట్గా తీసుకురండి. ఓకే సార్. సిస్టర్, ఈ పేషెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ వివరాలు ఏం తెలియదు సార్. ఈ పేషెంట్కి సంబంధించిన జోబులో ఏమైనా వివరాలు ఉన్నాయో చూడండి. ఓకే సార్. లాస్ట్ డైల్ కాలే నెంబర్ ఉంది సార్. సిస్టర్, ఈ నెంబర్కి ఫోన్ చేయండి. హలో, ఒక నిమిషం ఆగండి. హలో, ఒక నిమిషం. హలో, నేను డాక్టర్ దాసరి రంగా లైఫ్ స్పాన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పయ్యా. ఇక్కడ 25 ఏళ్ల కుర్రాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఏ హాస్పిటల్ అయ్యా? షాపూర్ నగర్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది, రండి. అయ్యా ఇప్పుడే వస్తున్నానయ్యా. అయ్యా నా కొడుకు అయ్యా రాజేష్, నా కొడుకు ఎక్కడయ్యా? నా కొడుకు రాజేష్ నా కొడుకు అయ్యా. అయ్యా ఇదేనా హాస్పిటల్? ఇదేనా? అయ్యా 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 నా కొడుకు ఎక్కడయ్యా? నా కొడుకు ఎక్కడయ్యా? అయ్యా నా కొడుకు ఎక్కడయ్యా? నా కొడుకు ఎక్కడయ్యా? అయ్యా 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 నా కొడుకు ఎక్కడయ్యా? అయ్యయ్యా అయ్యయ్యా అయ్యా నా కొడుకు అయ్యా, నా కొడుకు అయ్యా 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 నా కొడుకు అయ్యా, నా కొడుకు అయ్యా 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 డాక్టర్ గారు నా కొడుకును కాపాడయ్యా, నా కొడుకును నీ కొడుకు రక్తం చాలా పోయింది. బతకాలంటే వెంటనే రక్తం ఎక్కించాలి. అయ్యా 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 ఇప్పుడే రక్తం తెస్తానయ్యా. అయ్యా నీ వెళ్ళి రక్తం తెచ్చేలోపు నీ కొడుకు ప్రాణం పోతుందయ్యా. రక్తం చాలా పోయింది. అయ్యా అయ్యా నా రక్తం ఇస్తానయ్యా, నా రక్తం ఇస్తానయ్యా. నా కొడుకును కాపాడయ్యా, నా కొడుకు బ్రతకాలయ్యా. అయ్యా నా కొడుకు అయ్యా, నా కొడుకు. డాక్టర్ గారు నా కొడుకును కాపాడయ్యా. అయ్యా అయ్యా నా కొడుకును కాపాడయ్యా. పెద్దాయనా లే, ఈ వయసులో రక్తం ఇస్తే నీ ప్రాణానికే ప్రమాదం. అయినా పర్వాలేదయ్యా, నా ప్రాణం అయినా పర్వాలేదయ్యా. నా కొడుకును బతికించండి అయ్యా. అయ్యా 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 నా కొడుకును కాపాడయ్యా, నా కొడుకు బతికించండి అయ్యా. అయ్యా డాక్టర్ గారు నా ఒంట్లో రక్తం అంతా తీసుకోండి. డాక్టర్ గారు నా కొడుకుని బతికించండి అయ్యా. డాక్టర్ గారు నా కొడుకుని బతికించండి అయ్యా. లే అయ్యా లే. సిస్టర్, ఈ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఆ ఫార్మాలిటీస్ రెడీ చేయండి. ఓకే సార్. ఈ పేషెంట్కు ఆక్సిజన్ తొందరగా పెట్టండి.
నా రక్తం అంతా తీసుకోండి అమ్మా, నా బాబుని బతికించండి అమ్మా, నా బాబు నాకు కావాలమ్మా, నా రక్తం అంతా తీసుకుని సిస్టర్ నా బాబుని బతికించండి అమ్మా, నా బాబుని బతికించండి అమ్మా, నా రక్తం అంతా తీసుకోండి, నా కొడుకుని బతికించండి సిస్టర్. అమ్మా నొప్పి, గుండెలో బాధగా బరువుగా ఉంది, నాకేదో అయిపోతుంది అమ్మ, నాకేదో అవుతుంది, నొప్పి, చేతిలో నొప్పి, నొప్పి. డాక్టర్ డాక్టర్ నాకంతా గుండె బరువుగా ఉంది డాక్టర్, నొప్పిగా ఉంది సిస్టర్. డాక్టర్. మైల్డ్ హార్ట్ అటాక్, పల్స్ రేట్ డౌన్ అయింది, మీరు ఇంజెక్షన్ తీసుకురండి. ఓకే సార్. డాక్టర్ సిస్టర్, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, టేక్ కేర్. ఓకే సార్. నా ప్రాణమైన ప్రియకుమారుడు రాజేష్, నేను నా నోటితో చెబితే నీవు అసహించుకుంటావని, చీదరించుకుంటావని నాకు వచ్చి రాని రాతతో నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను బాబు. నీవు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. నీవు కాలేజీకి బస్సులో వెళ్ళి రావడంలో ఇబ్బందులు పడడం చూసి నా రక్తాన్ని చెమటగా మార్చి నా ఆకలిని చంపుకొని నేను దాచుకున్న డబ్బుతో నీకు బుల్లెట్ బండి కొన్నాను బాబు. ఈ బుల్లెట్ బండిని నీకు పుట్టినరోజు కానుగా ఇద్దామని నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ ఎత్తట్లేదు నాన్న. ఈ కుంటి ముసలి తండ్రిని ఎన్ని మాటలన్నా పర్వాలేదు నాన్న, కానీ నీవు నా బహుమతిని తప్పుగా స్వీకరించాలి బాబు. బాబు, నేను నీ కన్న తండ్రిని, నీ కోసమే నేను బతుకుతున్నాను బాబు. నువ్వు కలకాలం చల్లగా ఉండాలయ్యా. ఇట్టు మీ నాయన. హీఈస్ ఓకే. ఏమైంది నాకు? వీళ్ళంతా ఎవరు? నేనెందుకు ఇక్కడ ఉన్నాను? నాకేం అర్థం అవట్లేదు. ఏంటి ఇక్కట్లు? ఏమైంది సార్ నాకు? బాబు, నీకు పెద్ద ప్రమాదం జరిగింది. విపరీతమైన రక్తం కారుతుంటే ఎవరో హాస్పిటల్ గేట్ దగ్గర పడేసి వెళ్ళిపోయారు. నిన్ను చూసి మా నర్సులు అడ్మిట్ చేశారు. అత్యవసర సమయంలో నీకు రక్తం కావాల్సి వచ్చింది. ఆ మహానుభావుడు నీకు రక్తం ఇచ్చి ప్రాణాన్ని కాపాడాడు. అతనెవరో కాదు, ఆ పక్కనున్న పెద్ద మనిషి. బాబు, జాగ్రత్త, మెల్లగా.
నాన్నా 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 అయ్యో నాన్న తప్పు చేశాను నాన్న తప్పు చేశాను నాన్న అయ్యా నన్ను క్షమించు నాన్న క్షమించు నాన్న ఈ దరిద్రుని ఎందుకు అన్నావు నాన్న అయ్యా అయ్యా డాక్టర్ గారు తప్పు చేశాను సార్ బాబు నాన్న సార్ అయ్యా ఏం బాధపడకు తప్పు చేశాను సార్ బాధపడకు నా కొడుకును బతికించండి సారు అంటూ తన ప్రాణాలనే పనంగా పెట్టిన గొప్ప ప్రాణదాత. క్షమించు నాన్న క్షమించు నాన్న. తల్లి ప్రేమను చూడలేకపోతిని, కని పెంచిన తండ్రి విలువ ఎరుగనైతిని. నీ బాటలు నడవకపోతే, నీ బాధలు మోయకపోతే, కష్టాలు కావడిలాగా మోసి నన్ను పెంచినవయ్యా. ఎందుకిస్తివి జన్మ కిస్తివి జన్మ మా నాయన, పుట్టినప్పుడే సంపక. ఇది తలరాతనుకోనా విధిరాత అనుకోనా, ఇది తలరాతనుకోనా విధిరాత అనుకోనా. అమ్మ ముద్దని నాయన ముద్దని అల్లారు ముద్దుగా తినిపించవయ్యా. పొద్దంత పని చేసి కూలి పైసలన్నీ నాకే ఇచ్చావు మా నాయనా. అమ్మే కాలం విలువ తెలియకపాయే. ఎందుకిస్తివి జన్మ ఓ నాయనా, పుట్టినప్పుడే సంపక. ఎందుకిస్తివి జన్మ మా నాయనా, పుట్టినప్పుడే సంపక. అనుకోనా విధిరాత అనుకోనా, ఇది తలరాతనుకోనా విధిరాత అనుకోనా.
నారికాళ్ళకు ముళ్ళు గుచ్చకుండా నీ అరచేతిని అడ్డు పెట్టినవయ్యా. ముసలోడివని కుంటోడివని ఘోరంగా నిన్ను హేళన చేశానయ్యా. గుండెలోని బాధలన్నీ గుట్టుగానే దాసుకున్నా, గుండెలోని బాధలన్నీ గుట్టుగానే దాసుకున్నా. నీ రక్తంతో ప్రాణం పోసి ప్రాణభిక్షను పెట్టినవయ్యా. నీ రక్తంతో ప్రాణం పోసి ప్రాణభిక్షను పెట్టినవయ్యా. మళ్ళీ జన్మంటుంటే నీ కొడుకుగా పుట్టి నీ రుణం తీర్చుకుంటానయ్యా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కొడుకుగా పుట్టి నీ రుణం తీర్చుకుంటానయ్యా. నా గుణం మార్చుకుంటానయ్యా, నా గుణం మార్చుకుంటానయ్యా. నాయనా క్షమించు నాయనా, క్షమించు నాయనా. కుంటోడని నిన్ను అసహించుకున్నాను నాన్న. బాబు రక్తాన్ని ఇచ్చి నీ ప్రాణాలను లెక్క చేయక నాకు ప్రాణం పోసావా నాన్న? ఎందుకయ్యా నా మీద ఎంత ప్రేమ నాన్న? నువ్వు కావాలి నాన్న, నీ ప్రేమ కావాలి నాన్న. నేను మారిపోయాను నాన్న. ఇక మీద నిన్ను ఏమి బాధ పెట్టను. నా కొడుకు ఎప్పుడు బాధపడ్డాను నాన్న. నాన్న స్నేహం అనే ముసుగులో మోసపోయాను నాన్న. నాన్న నిన్ను వసాయించుకున్నాను నాన్న, చీదరించుకున్నాను నాన్న, చీచి అన్నాను నాన్న. అయ్యా ఇప్పుడు నా తప్పు తెలిసింది నాన్న. కన్న తండ్రి ప్రేమ కంటే ఈ లోకంలో మరేది లేదని తెలుసుకున్నాను నాన్న. ఈ మార్పు కోసానికేనయ్యా మీ నాయన ఎదురు చూస్తున్నాడు. మీ ఇద్దరిని ఇట్లా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందయ్యా, చాలా సంతోషంగా ఉందయ్యా. అయ్యా నా కొడుకులు బతికించారయ్యా, చాలా సంతోషం అయ్యా. మీ మేలు మర్చిపోయానయ్యా. అయ్యా ధన్యవాదాలయ్యా. మీరు నీవే కాదయ్యా, నీలాంటి కొడుకులు ఎందరో ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతున్నారయ్యా. స్నేహమని నమ్మించి ఎందరినో మోసాన్ని గురిచేస్తూ ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో, వాళ్ళ అడుగుజాడలో నడుస్తారో వాళ్ళయ్యా నిజమైన కొడుకులు. అరే రాజేష్, సారీరా, మమ్మల్ని క్షమించండి అంకుల్. క్షమించండి అంకుల్. కనువిప్పనయ్యా నేను కోరుకుంటుంది మీరు చల్లగా ఉండాలయ్యా. మీరు నా కొడుకులాంటి వాళ్ళే బాబు. మీలో ఇలాంటి కనువిప్పు కలగాలనేదే నా తపన. మీరు చల్లగా ఉండాలయ్యా. చూశారు కదా మిత్రులారా, తండ్రి రామయ్య లాంటి స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకోలేని రాజేష్ జీవిత కథ. మీరు పుట్టినప్పటి నుండి మీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మీ తల్లిదండ్రులు మీకోసం పడే తపన, యాతన అంతా ఇంతా కాదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మా బిడ్డలు చల్లగుండాలని స్వచ్ఛమైన ప్రేమను పంచే మీ తల్లిదండ్రులు మీకు నిజమైన దేవుళ్ళు. అలాగే స్నేహానికి పేదరికం, ధనికం ముఖ్యం కాదు. మీతో స్నేహం చేసే మీ స్నేహితులకు నిజమైన స్నేహాన్ని పంచండి. నేటి సమాజంలో ఎందరో ప్రేమాభిమానాలకు దూరమవుతున్నారు. తరుగుతున్న మానవత విలువలు, పెరుగుతున్న వృద్ధాశ్రమాలు. ఓ యువత, నేడు నీవు ఒక యువకుడివే, కానీ రేపటి రోజున నీవు ఒక వృద్ధుడవే.
అందుకే మిత్రులారా, మీ తల్లిదండ్రుల ప్రేమను తిరస్కరించకండి. మీ తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమించండి, ఆరాధించండి. అప్పుడే మీరు భావితరాలకు ఆదర్శవంతులవుతారు. రామయ్య లాంటి తల్లిదండ్రులకు ఈ చిత్రం అంకితం.